వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి. మిరపకాయ అంటే ఏంటో తెలియని జగన్ గుంటూరులో కూర్చుని దీక్ష చేస్తున్నాడని విమర్శించారు. అది దీక్ష కాదు, కొంగ జపం అంటూ ధ్వజమెత్తారు వివేకానంద. అసలు మిరపకాయ తెలియదు ఆ పిల్లోడికి. నాకు తెలిసి జగన్ రెడ్డి ఒక మంచి అంశం తనకు సంబంధించినటువంటి అంశం మీదే ఈరోజు దీక్ష చేస్తున్నాడు. ఆయన తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పదవిని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలు రైతులు కళ్ళల్లో కారం కొట్టి మిరపకాయ రుద్ది రైతు కళ్ళల్లో మిర్చి పొడి చల్లి 1,00,000 కోట్లు దోచుకున్నాడు అతను. అందుకు చెప్పింది ఆయన దీక్ష అని. అదే విధంగా ఈరోజు రైతులను చూసి జపం అయ్యా జపం కొంగ జపం చేస్తున్నాడు ఇప్పుడు గుంటూరులో కూర్చొని. గత ఎన్నికల్లో జనమే ఈ స్వామిని మిరపకాయల పొగబెట్టి మిరపకాయలు నిప్పుల్లో వేసే తలకి ఆ మంటకి పారిపోయాడయ్యా ఎన్నికల్లో నుంచి. మిరపకాయ ఘాటుకి ఎవరు ఉండలేరు. నా ఉద్దేశంలో పచ్చని పంటకు మిరపకాయ చెట్టుకు పట్టిన చీడ పురుగు వీడు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు ఇతను. ఓట్లకు పోయినప్పుడు మంటల్లో నిప్పుల్లో మిరపకాయ వేశారు. ఈ మధ్య ఓదార్పు ఏర్చకపోతే పొయ్యిలో మిరపకాయలు వేశారు ఇళ్లలో. నువ్వు పోబ్బా ముందు మా జీవానికి మేము ఎట్టా ఏడుస్తున్నాం, మళ్ళా వచ్చి నువ్వు ఏడిపియొద్దయా అని ఆ ఇంట్లో వాళ్ళు ఈరోజు ఓదార్పు వద్దని తరివేస్తూ ఉంటారు. అది ఆయన పరిస్థితి. దీంట్లో ఒక సామెత ఉంది, నవ్వు ఒక భోగం, ఏడుపు ఒక రోగం. జగన్ మనుషుల్ని ఏడిపించడమే ఆయన యొక్క సిద్ధాంతం. ఇది సామెత. ఒంగోలు గీత సినిమాతో పోలుస్తూ జగన్ పై విమర్శలు గుప్పించారు ఆనం. జగన్ వ్యవహార శైలి అచ్చు ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ మాదిరిగానే ఉందన్నారు. ఏం మాట్లాడా, ఇదేదో సినిమాలో జోక్ లాగుందా? అదా నాకు ఆ దీక్ష అన్నప్పటి నుంచి ఒక సినిమా గుర్తు వస్తుందా? మీకు గుర్తు రాలా? మీకు ఒంగోలు గిత్త అనే సినిమా వచ్చింది ఒకటి. రాము, ప్రకాష్ రాజు, అంటే కరెక్ట్ గా మిర్చి యార్డ్ చైర్మన్ ప్రకాష్ రాజు ఉదయాన్నే వాళ్ళందరినీ రైతులందరినీ పలకరిస్తాడు. వాళ్ళ కష్టాలన్నిటికీ ఆయన కన్నీరు పెడతాడు. సాయంకాలం అయితే లోటస్ పాండ్ లోకి వెళ్ళిపోయి గుడ్డలిప్పేసి, ఏమనుకోకండి సినిమాలో అదే మాదిరి ఉంది ప్రకాష్ రాజు, గుడ్డలిప్పేసి మందు కొడతాడా లోటస్ పాండ్ లో కూర్చో. అదే వాళ్ళ ఇంట్లో, సినిమాలో వాళ్ళ ఇంట్లో, ఈయన లోటస్ పాండ్ లో